ఇంకొకటి కాన్సెప్టు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఆంధ్రాకి ఎట్లాంటి అన్యాయము చేయలేదు. మాటల్లో మార్పు మాత్రమే నేను అనిపించింది. ఇవాళ ఒకసారి మనం గతంలో డిబేట్లు చేసినప్పుడు 2018-19 టైంలో కూడా ఏం చేయలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు రాష్ట్రానికి అన్నప్పుడు నేను అప్పుడే చెప్పా, 12 కేంద్ర విద్యా సంస్థలు ఏదైనా సరే విభజన చట్టంలో రాసింది ఫీజిబిలిటీ అని రాశారు. ఫీజిబిలిటీ అని రాసినటువంటి వాటిని కూడా వెంటనే ఇచ్చి, ఏది తెలంగాణలో 60 ఏళ్ళు పట్టింది అవన్నీ రావడానికి, హైదరాబాద్లో కానీ అవన్నీ, అదే ఇక్కడ 4 ఏళ్లలో పెట్టేశారు మొత్తం క్లాసులతో సహా కేంద్ర సంస్థలని. 12 అంటే 15 ఇచ్చారు. అట్లాగే నిధులు కుప్పల తెప్పలు తెచ్చిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి, ఏమి రాలేదని నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు అన్నటువంటిది. దానికి కారణం ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చెయ్యకపోవడం, దాన్ని పబ్లిక్ నిలతీయకుండా ఉండడం కోసమని అది మోడీ మీదకి తోసేస్తున్నారు. వాస్తవంగా అన్నీ ఇస్తున్నారు అన్నది నేను ఆ రోజున మాట్లాడా, ఎప్పుడు మాట్లాడతాను. అప్పుడు తప్పు పట్టినటువంటి వాళ్ళు, అంతకుముందు వచ్చిందని రాసిన వాళ్ళు, అది జరిగినప్పుడు ఈ గొడవ పడ్డటువంటి సందర్భంలో ఏమిచ్చాడు మోడీ, మోసం చేశాడు, గుజరాత్కి మొత్తం పట్టుకుపోయాడు, అదేదో డొలేరోలోకి అక్కడికి పట్టుకుపోయాడు, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చి మీడియాలో